వెల్కమ్ టు ఏఎన్ఎన్. నేను మీ లక్ష్మీనాగ్ నరహర్ శెట్టి. వార్తాపత్రికల వార్తా విశ్లేషణకి స్వాగతం. ముందుగా మహాదినపత్రికలు ఏం ప్రచురించారో చూద్దాం. ఈరోజు పిల్లలు మీకు అర్థం కారు, థెరపీ తీసుకోండి అంకుల్. ప్రధాని దిమాగి నక్సల్స్ వ్యాఖ్యలపై బాలీవుడ్ దర్శకుడు సెటైర్లు వేయడాన్ని మనం గమనించవచ్చు. అలాగే పరకాల నుంచి మళ్ళీ రేవూరే సీఎం రేవంత్ సంచలన ప్రకటన చేశారు. కొండ ఆశలకు గండి కొట్టారని కూడా ప్రచురించారు. ఇక టీజీ సేఫ్ కల్తీకి చెక్. ఒకే గొడుగు కిందకు ఆహార ఔషధ శాఖలు నూతన కమిషనర్గా ఐపీఎస్ అధికారి అవినాష్ మొహంతి నియమించబడ్డారట. ఇక నేటి నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం. మండలిలో హోరాహోరీ. ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలేదన్న కారణంతో అసెంబ్లీకి వైసీపీ దూరం. శాసన మండలిలో ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని జగన్ వెల్లడి. అదేవిధంగా 100 మంది కేసీఆర్లు వచ్చినా ఏం పీకలేరు. పరకాల సభలో సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీని గురించి చదువుదాం. దమ్ముంటే సెప్టెంబర్లో అసెంబ్లీకి కేసీఆర్ను తీసుకురండి. కార్యకర్తల రక్తాన్ని అమ్ముకున్నారు. కేటీఆర్ హరీష్ ఎందుకు రక్తదానం చెయ్యరు? కేటీఆర్ అలాగే కష్టాల్లో ఉన్న చెల్లిని కేటీఆర్ ఇంటి నుండి బయటకు పంపేశారు. అఘోరారావు యువతను రెచ్చగొడుతున్నారు. ఓడించేవారే లేరన్న వారిని యశస్విని 50,000 ఓట్ల మెజారిటీతో బండకేసి కొట్టింది. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చాలా ఘాటుగానే ఉంటాయి. పదునుగా ఉండి సూటిగా ప్రజల్లోకి దూసుకు వెళ్ళిపోతాయి. అది మనందరికీ కూడా తెలుసు. ఇక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయాలని బావా మరిది పదే అడుగుతున్నారు. సెప్టెంబర్లో అసెంబ్లీ సమావేశాలు పెడతామని, మీతో పాటు కేసీఆర్ను కూడా సభకు తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధి, 2.5 ఏళ్ల మా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన పనులపై చర్చిద్దామని తెలిపారు. ఆదివారం పరకాల సభలో మాట్లాడిన సీఎం విడతల వారీగా ఉద్యోగాల భర్తీ చేస్తామని, 10 ఏళ్లలో ఉద్యోగాలు ఇవ్వలేని వారు ఇప్పుడు మన పిల్లలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని సీఎం చెప్పారు. ఇక అఘోరారావు మాటలు వింటే మోసపోతారని, నిరుద్యోగులు నిరసనలో పాల్గొంటే కేసులతో ఇబ్బంది పెడుతున్నారని హెచ్చరించారు. అనుభవం లేకపోయినా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి అహర్నిశలు కష్టపడుతున్నామని తెలియజేశారు సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు ఎప్పుడు కూడా చాలా పదునుగా ఉంటాయి. ప్రజలకి అదేదో చెప్పినట్టుగా సూటిగా సుత్తి లేకుండా ఉన్నట్టుగా డైరెక్ట్గా ఆయన ఆలోచింపజేసే విధంగా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఉంటాయి. దానిలో భాగంగానే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎన్నో అవకతవక చేసి ప్రజలందరూ మిమ్మల్ని బండకేసి బాధితే ఈ రోజున కాంగ్రెస్ పార్టీ మీద అనేక కుట్రలకు పాల్పడుతున్నారు. అసలు కేటీఆర్ మీరు మీ చెల్లిని ఎందుకు బయటికి నూకారు అని చెప్పి స్ట్రైట్ ఫార్వర్డ్గా రేవంత్ రెడ్డి ప్రశ్నించడం అయితే జరిగింది. రక్తదానం పేరుతో హరీష్ రావు, కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీల కార్యకర్తల రక్తాన్ని ప్రైవేట్ ఆసుపత్రులకు అమ్ముకొని సొమ్ము చేసుకున్నారని, మీరు మనుషులా లేదా రాక్షసులా అని సీఎం ప్రశ్నించారు. ఇది చాలా పెద్దగా ఇది ప్రభావం చూపే ఉంది. ఎందుకంటే ఈయన అడిగిన ప్రశ్న మరి ప్రజల్లోకి కూడా బలంగా చాలా వెళ్ళే అవకాశం స్పష్టంగా ఉంది. కేసీఆర్ ఆయన కుటుంబం రక్త పిపాసుల్లాగా మారారని ధ్వజమెత్తారు. పార్టీలో పదవులు తీసుకుని కేసీఆర్ కుటుంబం ఆయన బంధువులు ఎందుకు రక్తదానం చేయలేదని నిలదీశారు. ప్రజల కోసం ఎంతవరకైనా కష్టపడతానని ఆశీర్వాదం ఉన్నంత వరకు 1000 మంది కేసీఆర్లు వచ్చినా వెంట్రుక కూడా పేకలేరు అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇక బండకేసి కొట్టారని, ఎప్పటికీ అధికారంలోనే ఉంటామని విర్రవీగిన వారిని వరంగల్ జిల్లా ప్రజలు బండకేసి కొట్టారని, తమను ఓడించారే లేరనుకున్న వారిని రాజకీయంగా బొందబెట్టారని సీఎం వ్యాఖ్యానించారు. కాకలు తీరిన రాజకీయ నేతలు యశస్విని రెడ్డి భారీ మెజారిటీతో ఓడించి ప్రజల తీర్పు ఏంటో చూపించారని గుర్తు చేశారు. గతంలో కేసీఆర్ వరి వేస్తే ఉరే అనే రైతులను భయభ్రాంతులకు గురి చేస్తే తమ ప్రభుత్వం వచ్చాక రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు 90,000 కోట్లు ఖర్చు చేశామని సీఎం తెలిపారు. బీఆర్ఎస్ 2 సార్లు రుణమాఫీ పేరిట మోసం చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే 31,000 కోట్ల రుణమాఫీ చేసి చూపించిందన్నారు. రైతు భరోసా కింద 36,000 కోట్ల జమ చేశామని, మొత్తంగా రైతు సంక్షేమం కోసం తమ ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా 137,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని వెల్లడించారు. కవితను ఇంటి నుంచి ఎందుకు గెంటేశారు అని కూడా ప్రశ్నించారు. జైలుకు పోయి కష్టాల్లో ఉన్న తన సొంత చెల్లికి ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని కవితను కేటీఆర్ ఇంటి నుంచి బయటకు పంపేశాడని, ఇదంతా చూస్తున్న కేసీఆర్ తన కొడుకుకు బుద్ధి చెప్పాల్సింది పోయి మౌనంగా ఉండిపోయాడు ఏంటని మరి ఆయన విమర్శించారు. ఇక అఘోరారావు యువతను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. అంటే అఘోరారావు అంటే మనకు తెలుసు. ఇక హరీష్ రావు గురించి ఆయన డైరెక్ట్గా మాట్లాడారు. చేస్తున్నారని దుయ్యబట్టారు. అమాయకులైన బీఆర్ఎస్ కార్యకర్తల రక్తాన్ని హరీష్ రావు, కేటీఆర్ ప్రైవేట్ ఆసుపత్రులకు అమ్ముకుని పైసలు సంపాదించుకుంటున్నారంటే వారు ఎటువంటి వారో అర్థం చేసుకోవాలి. ఈ కార్యక్రమం మంత్రులు పొంగులేటి సీతక్క, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఎంపీ వేం నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొనడం అయితే
జరిగింది. టోటల్గా సీఎం రేవంత్ రెడ్డి అయితే ఒక రకంగా చెప్పాలంటే ఇచ్చి పడేశారు అనుకోవాలి. బీఆర్ఎస్లో జరుగుతున్న గతంలో జరిగిన ఏంటి అనే అన్నింటికీ కూడా సంబంధించి ఆయన దీనిలో మాట్లాడుతూ అయితే జరిగింది. ఇక అంతా రింగయ్యారు. సుప్రీంకోర్టు ఆదేశాలు బేఖాతరట. గురుకుల్ ట్రస్ట్ ప్రభుత్వం మధ్య సుప్రీంకోర్టులో వివాదం. ఖానామేట్ సర్వే నెంబర్లు 11/33, 11/34లో ప్రభుత్వ భూమి గల్లంతో కేసు పెండింగ్లో ఉండగానే బరి తెగించిన బిల్డర్లు. నిషేధిత జాబితాలో 22A యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వం అక్రమార్కులకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. ఎక్కడున్నా కూడా ప్రభుత్వ ఆస్తులను కబ్జా చేయడానికి అక్రమార్కులు మరి ఎక్కడికక్కడ ఉంటూనే ఉన్నారు. వీళ్ళందరినీ కూడా ఎటువంటి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు. మహాదినపత్రిక ఎక్కడైతే ప్రజల సొమ్ము ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ ప్రజలకు అప్పచెప్పించడానికి వరకు కూడా నిద్రపోకుండా అలుపెరగని పోరాటం చేస్తుంది. కాబట్టి దానిలో భాగంగానే ఈరోజు ఏం జరిగింది అనేది మనం చూద్దాం. రియల్ మాఫియాతో కుమ్మక్కైన అధికారులు ప్రజలంతా ధనాన్ని లూటీ చేస్తున్నారనే ఆరోపణలు స్థానికంగా దుమారం రేపుతుంది. కానమేట్ ప్రభుత్వ భూముల పరిరక్షణ వ్యవహారంలో రెవెన్యూ యంత్రాంగం గాలికి వదిలేసిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అత్యున్నత న్యాయస్థానంలో గత కొన్నేళ్లుగా కేసు పెండింగ్లో ఉన్నప్పటికీ ప్రభుత్వ భూముల అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా కొనసాగడం అధికారులు అవినీతి అక్రమాలకు అద్దం పడుతుందని మరి స్థానికులు పేర్కొంటున్నారు. సుప్రీంకోర్టులో కౌంటర్ దాఖలు చేయాలకుండా కాలయాపన చేస్తూ సర్కార్ పెద్దలే అక్రమార్కులకు గ్రీన్ కార్పెట్ పరిచేలా ఆరోపణలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. సర్వే నెంబర్లు 11/33, 11/34లో 100 కోట్ల విలువైన ప్రభుత్వ భూములు గల్లంతవుతున్నాయంటూ అటు రెవెన్యూ యంత్రాంగం అంతస్తుల కొద్దీ అక్రమ నిర్మాణాలు జరుగుతున్న అడ్డుకోవాల్సిన టౌన్ ప్లానింగ్ అధికారులు స్పందించకపోవడంతో అధికార యంత్రాంగం అక్రమార్కులతో రింగ్ అయ్యారనే ఆరోపణలు బహిరంగంగానే వినబడుతున్నాయి. ఒకరికొకరు సిండికేట్గా ఏర్పడి ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారా? ఈ సర్వే నెంబర్లు మళ్ళీ మనం చూద్దాం. 11/33, 11/34లో కానామెట్లో సర్వే నెంబర్లు ప్రభుత్వ భూమి గల్లంతవుతుందట. దీని గురించి మరి 100% సంబంధిత అధికారులకు వెళ్ళే వరకు కూడా ఊరుకునే ప్రసక్తే లేదు అని చెప్పి మరి తెలుస్తుంది. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శేరిలింగంపల్లి మండలం కూకట్పల్లి జోన్ కానామేట్ సర్వే నెంబర్లు 11/33, 11/34కు సంబంధించి భూ వ్యవహారం మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దేశంలోని ప్రముఖ ఐటీ కేంద్రంగా గుర్తింపు పొందిన హైటెక్ సిటీకి అత్యంత సమీపంలో కూకట్పల్లి ప్రధాన రహదారికి ఆనుకుని బుట్టా కన్వెన్షన్ పక్కనే ఉన్న కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూమిలో నిర్మాణాలు కొనసాగుతుండడంపై స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడ ప్రభుత్వం అక్కడ ఉంటే రాబందుల్లాగా వచ్చి మరి దోచుకు తింటున్నారు. రెవెన్యూ రికార్డుల ప్రకారం 22A నిషేధిత జాబితాలో ఉన్న సర్వే నెంబర్లు 11/33, 11/34 పరిధిలో సుమారుగా 4,000 చదరపు గజాల ప్రభుత్వ భూమిని ఆక్రమించి యథేచ్ఛగా బహుళ అంతస్తుల కమర్షియల్ భవనాలను నిర్మిస్తూ అధికార యంత్రాంగానికి సవాల్ విసిరింది. మరోవైపు ఈ భూములకు సంబంధించి గట్కేసర్ గురుకుల్ ట్రస్ట్ ప్రభుత్వం మధ్య న్యాయపరమైన వివాదం కొనసాగుతుంది. భూముల హోదాపై ఇంకా తుది స్పష్టత రావాల్సి ఉందని స్థానికులు పేర్కొంటున్నారు. వివాదం న్యాయస్థానం పరిధిలో ఉండగానే భారీ స్థాయిలో కమర్షియల్ నిర్మాణాలు సాగుతూ ఉండడంతో పలు అనుమానాలకు తావిస్తుంది. సెల్లార్తో పాటు 6 అంతస్తుల నిర్మాణం పూర్తవగా 7వ అంతస్తు పనులు కూడా శరవేగంగా కొనసాగుతుండటం విస్మయానికి గురి చేస్తుంది. ఇక సుప్రీంకోర్టు కేసు క్షేత్రస్థాయిలో నిర్మాణాల జోరు కూడా ఉంది. సర్వే నెంబర్ 11/33, 11/34కు సంబంధించిన భూముల అంశం అత్యున్నత న్యాయస్థానం పరిధిలో ఉండగా అనేక భూముల్లో బహుళ అంతస్తుల నిర్మాణాలు శరవేగంగా సాగుతున్నాయి. మరి కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వం అక్రమార్కులకు మరి గ్రీన్ కార్పెట్ పరిచిందని కూడా తెలుస్తుంది. సెల్లార్తో పాటు 6 అంతస్తులు పూర్తి, 7వ అంతస్తు కూడా శరవేగంగా పనులు జరుగుతున్నాయి. దీని మీద ఏఎన్ఎన్ మహా కథనం అయితే మరి ప్రచురించింది. మరి ప్రజల ఆస్తి ప్రజలకు చేరే వరకు కూడా మరి అలుపెరగకుండా దీని గురించి పోరాటం చేస్తూనే ఉంటుంది ఏఎన్ఎన్ మహాపత్రిక. ఇక తదుపరి చూసుకుంటే నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు, వర్షాకాల సమావేశాలు. మనందరికీ తెలుసు అసెంబ్లీ సమావేశాలు ఏపీలో ఇప్పుడు జరుగుతున్నా కూడా తాను ఓడిపోయినప్పటి నుంచి కూడా ఏదో నామకే వాస్తకే 1-2 సార్లు వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా ప్రజా సమస్యల పరిష్కారం దిశగా ఎప్పుడు కూడా అక్కడ వెళ్ళలేదు. దానికి కారణం ఏం చెప్తారంటే మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు అంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది ప్రజలు కదా, మీరెందుకు ప్రజా సమస్యల పట్ల మాట్లాడరు అంటే లేదు గతంలో మేము ఏ విధంగా అయితే మరి కొంతమందిని అవమానించినట్టుగా మాట్లాడామో ఈసారి అంతకంటే మమ్మల్ని డబల్ అవమానిస్తారని భయపడుతున్నారట విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. జగన్మోహన్
జగన్మోహన్ రెడ్డి గారు మరి గతంలో వాళ్ళపై ఎమ్మెల్యేలు 150 బలం ఉన్నప్పుడు మరి అనేక రకాలుగా మాట్లాడారు. గతంలో చంద్రబాబు నాయుడిని వాళ్ళ సతీమణిని కూడా మాట్లాడిన మాటలు మనం చూసాం. కానీ ఈసారి అంతకు మించి అవమానిస్తారనే భయంతో వెళ్ళట్లేదని చెప్పి కొంతమంది మాట్లాడుతుంటే, ఇది లేదు మేము మండల్లో మాట్లాడతాం అవసరమైతే, కానీ మా బలం ఉంది కాబట్టి మేము అసెంబ్లీకి వెళ్ళేదే లేదు, మాకు ప్రతిపక్ష హోదా ఇచ్చే వరకు కూడా వెళ్ళేది లేదు అని చెప్పి భీష్మించి కూర్చున్నారు జగన్మోహన్ రెడ్డి. ఈసారైనా వెళ్తారు అనుకుంటే ఆయన కుండబద్దలు కొట్టారు. ఎటువంటి పరిస్థితుల్లో వెళ్ళేది లేదు, ప్రజా సమస్యల కోసం మండల్లో మేము పోరాడతామని చెప్తున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ శాసనసభ వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను సమావేశపరిచారు. అయితే వైసీపీ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలని నిర్ణయించడం ఈసారి కూడా సభ కూటమి సభ్యులతోనే జరగనుంది. ప్రతిపక్ష నేత ఎల్ఓపి హోదా నిరాకరణకు నిరసనగా తమ బహిష్కరణ కొనసాగుతుందని వైసీపీ ఇప్పటికే స్పష్టం చేసింది. మరోవైపు ఈ సమావేశాల్లో కీలక అంశాలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. ముఖ్యంగా ఎల్నీనో ప్రభావం, సమస్యలు, అమరావతి రాజధాని పురోగతి వంటి అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఈ అంశాలపై అధికార ప్రతిపక్షం తన వాదన వినిపించనుంది. స్పీకర్ ఆహ్వానం వైసీపీ తిరస్కరణించారు. సమావేశాల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని స్పీకర్ చింతకాయల అయిన పత్రుడు ఆదివారం తెలిపారు. వైసీపీ సభ్యులు సభకు హాజరై ప్రజా సమస్యలు ప్రస్తావిస్తే సంబంధిత మంత్రుల నుంచి సమాధానం ఇప్పించే బాధ్యత తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు. ప్రజా సమస్యలపై చర్చించడం, తమ వర్గాల వాడిని వినిపించడం శాసనసభ్యుల బాధ్యతని జగన్తో సహా వైసీపీ ఎమ్మెల్యేలందరూ సభకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. గతంలో అసెంబ్లీకి హాజరు కాని ఎమ్మెల్యేలకు జీతాలు ఎందుకు చెల్లించాలని స్పీకర్ ప్రశ్నించారు. ఈ అంశంపై పార్లమెంట్లో చర్చ జరిగింది. తగిన చట్టం తీసుకురావాలని కూడా ఆయన సూచించడం గమనార్హం. మండలిలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి తెలిపారు. ఈ అసెంబ్లీని బహిష్కరిస్తున్నప్పటికీ కూడా శాసనమండలిలో ప్రజా సమస్యలపై గళం విప్పాలని వైసీపీ నిర్ణయించింది. పార్టీ సభ్యులతో శాసనసభ్యులతో పాటు ఇటీవల సమావేశమైన ఆ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ ఈ మేరకు ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు. ప్రతిపక్ష గొంతుకు నొక్కేందుకు చంద్రబాబు ప్రభుత్వం తమ ఎల్ఓపి హోదా ఇవ్వడం లేదని ఆరోపించారు. మండలికి పార్టీకి ఉన్న సంఖ్యాబలాన్ని వినియోగించుకుని ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టాలని జగన్ సూచించారు. మెగా డిఎస్సీ 2025పై చర్చ జరగాలని ఆదేశించారు. ఈ వ్యవహారంతో ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రమేయంపై సిబిఐ విచారణ జరపాలని డిమాండ్ చేయాలని పార్టీ సభ్యులు సూచించారు. దాదాపుగా 13 త్రైమాసికాలుగా పేరుకుపోయిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు, 9,100 కోట్లు వసతి దీవెన బకాయిలు, 3,300 కోట్లను ప్రభుత్వం చెల్లించకపోవడంతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని, ఈ అంశాలను కూడా మరి మండలిలో ప్రస్తావించాలని వారికి దిశానిర్దేశం చేయడం అయితే జరిగింది. అదేవిధంగా పిల్లలు మీకు అర్థం కారు, థెరపీ తీసుకోండి అంకుల్. మరి డైరెక్టరు మరి సినిమాలు తీసుకోకుండా ఈ రకంగా మాట్లాడడానికి కారణం ఏంటో కూడా మరి చూద్దాం. దాని గురించి కూడా చూద్దాం ఒకసారి. సోషల్ మీడియా వేదికగా ప్రధాని వ్యాఖ్యలపై ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ స్పందిస్తూ నేటి రాజకీయ భాష యువతరం ఆందోళనను, వారి ఆలోచన విధానాన్ని ప్రతిబంధిస్తుందని ప్రశ్నించారు. ఈ పెద్దవాళ్లకు ఇప్పటి పిల్లలు అసలు అర్థం కారు. దిమాగి నక్సల్ అనగానే ఏదో బ్రహ్మాస్త్రం ప్రయోగించామని అనుకుంటున్నారు అంకుల్. ఇప్పటి పిల్లలకు నక్సల్ అంటే ఏంటో కూడా తెలియదు. ముందుగా పుస్తకాల్లోంచి తొలగించి చిన్న పాఠ్యాంశాలను మళ్ళీ చేర్చండి, కానీ దానికోసం స్కూళ్లను బాగు చేయాలి, టీచర్లు నియమించాలి అని ఆయన తన పోస్టులో పెట్టారు. అంతటితో ఆకుండా నేటి తరాన్ని అర్థం చేసుకోవడానికి పాలకులకు కొన్ని సలహాలు కూడా ఇచ్చారు. నా సలహా ఏంటంటే కాస్త థెరపీ తీసుకోండి, అది చాలా అవసరం. ఆ తర్వాత వాళ్ళని ప్రభావితం చేయాలంటే జంజెట్ భాష కూడా నేర్చుకోవాలి, దానికోసం మీరు కూడా చదువుకోవాలంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆ తర్వాత తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో మరో విమర్శలు గుప్పించారు. ఈసారి ఆన్లైన్ ట్రోల్స్ను ఉద్దేశించి ఈసారి నా పోస్ట్పై 1000 మందికి పైగా ట్రోల్స్ రాలేదు. బహుశా ప్రభుత్వ ఐటీసీల ఆర్థిక పరిస్థితి బాగోలేదనుకుంటా, ప్రపంచ బ్యాంకు నుంచి మరికొంత అప్పులు తీసుకుంటారేమో అంటూ సెటైర్ వేసుకొచ్చారు. చూడాలి మరి ప్రభుత్వం దీని మీద కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి మరి ఏ రకంగా స్పందిస్తారు అనేది. సొంత చెల్లికే న్యాయం చేయలేని వారు 2 కోట్ల మంది ఆడబిడ్డలకు చేస్తారా అని ప్రశ్నల వర్షం. మేడారం వన దేవతలను దర్శించుకున్న సీఎం సమ్మక్క సారలమ్మకు నిలువెత్తు బంగారం పెండింగ్ పనులపై కీలక ఆదేశాలు ఇచ్చారు. మరి మేడారంలో వన దేవతలను బీఆర్ఎస్ హయాంలో నిర్లక్ష్యం చేశారని సీఎం రేవంత్ రెడ్డి మరొకసారి పునరుద్ఘాటించారు. రామప్ప దేవాలయంతో సమానంగా ఉన్న సమ్మక్క సారలమ్మ దేవాలయాన్ని అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. ములుగు జిల్లాలో సీఎం పర్యటించారు. తొలుత మేడారంలో పర్యటించిన సీఎం వనదేవతలను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేపట్టారు. అనంతరం ములుగు చేరుకుని గట్టమ్మ దేవాలయం వద్ద హ్యామ్ రోడ్ల పైలాన్ను ఆవిష్కరించారు. ఆ తర్వాత జిల్లా కలెక్టరేట్లో
కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించారు. ములుగు జిల్లాలో 868 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో సీఎం మాట్లాడారు. ఆనాడు పీసీసీ అధ్యక్షుడిగా ములుగు నుంచే పాదయాత్ర మొదలుపెట్టాం. పోరాటానికి పౌరుషానికి మారుపేరైన సమ్మక్క సారలను దర్శించుకుని పాదయాత్ర చేపట్టాం. ప్రజల సమస్యలు తెలుసుకుని తీరుస్తామని హామీ ఇచ్చాం. మీ ఆశీర్వాదంతో అధికారంలోకి వచ్చాం. మల్లూరు నరసింహస్వామి ఆలయ అభివృద్ధికి త్వరలోనే నిధులు మంజూరు చేస్తాం. జంపన్న బాగును కూడా 100% అభివృద్ధి చేస్తామని చెప్పారు మరి సీఎం రేవంత్ రెడ్డి. ఇక్కడ చూడొచ్చు సీఎం రేవంత్ రెడ్డి మరి ఏదైతే కార్యక్రమంలో పాల్గొన్నారు ఆ టైంలో సొంత చెల్లికి న్యాయం చేయనివాడివి నువ్వు 2 కోట్ల మంది మరి ప్రజలకి ఏం న్యాయం చేస్తావు అని చెప్పి ఆయన డైరెక్ట్గా ప్రశ్నించడం అయితే జరిగింది. అదేవిధంగా చూసుకుంటే బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం 24 గంటల వాయుగుండంగా మారే ఛాన్స్ అంటే ఏపీకి వర్షం ముప్పు 6 జిల్లాలకు హెచ్చరికలు ఇచ్చారు. మరి మత్స్యకారులు వేటకు వెళ్ళవద్దని కూడా సూచించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్కు మరోసారి వర్షముప్పు పొంచి ఉంది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడింది. ఇది రాబోయే 24 గంటల వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టంగా తెలిపింది. అదేవిధంగా పిడుగులు వర్షాలు అప్రమత్తంగా ఉండాల్సిందే. పిడుగులతో ఉండేవాళ్ళు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని నెల్లూరు తిరుపతికి వర్ష సూచన ఉందని కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంత ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని దీని ద్వారా హెచ్చరికలు జారీ చేస్తుంది వాతావరణ శాఖ. ఇక పరకాల నుంచి మళ్ళీ రేవూరే సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. మరి దీంతో కొండ ఆశలకు గండి పడ్డాది. మరి దీని గురించి కూడా ఆలోచించవచ్చు. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఒక్కసారి చెప్పారంటే మరి దాన్ని 100 సార్లు చెప్పినట్టుగా మనం భావించవచ్చు. వచ్చే ఎన్నికల్లో పరకాల నుంచి తమ కూతురు సుస్మితను బరిలోకి దించాలన్న యోచనతో మంత్రి కొండా సురేఖకు సీఎం రేవంత్ రెడ్డి షాక్ ఇచ్చారని చెప్పాలి. సెప్టెంబర్లో శాసనసభ సమావేశాలు నిర్వహిస్తామని ప్రకటించిన సీఎం ప్రజల ఆశీర్వాదం ఉన్నంతకాలం 1000 మంది కేసీఆర్లు వచ్చిన తమ వెంట్రు కూడా పేకలేరని 2029లో రెట్టింపు మెజారిటీతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపించాలని కోరారు. అందులో భాగంగా రానున్న ఎన్నికల్లో ప్రస్తుత ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మరోసారి పోటీ చేస్తారని బహిరంగంగా ఆయన ప్రకటన చేశారు. దీంతో కొండా ఫ్యామిలీ ఆశలకు గండి పడినట్లయిందని కూడా ప్రచురించడం అయితే జరిగింది. చూడాలి మరి ఈ ప్రభావంతో మరి కొండా ఫ్యామిలీ నుంచి ఎటువంటి రియాక్షన్ వస్తుందో అనేది మనం వేచి చూడాలి. ఇక టీజీ సేఫ్ కల్తీకి చెక్. ఒకే గొడుగు కిందకు ఆహార ఔషధాల శాఖ నూతన కమిషనర్గా ఐపీఎస్ అధికారి అవినాష్ మొహంతి మరి నియమితులయ్యారట. దాని గురించి కూడా చేద్దాం. టీజీ సేఫ్ కల్తీ మరి కల్తీకి చెక్ అంటున్నారు. ఒకే గొడుగు కిందకు ఆహార ఔషధ శాఖలు నూతన కమిషనర్గా ఐపీఎస్ అధికారి అవినాష్ మొహంతి వచ్చారు. తెలంగాణలో ఆహార ఔషధాల నాణ్యతను పర్యవేక్షించేందుకు కల్తీని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు వేరువేరుగా పనిచేస్తున్న ఆహార భద్రత అంటే ఫుడ్ సేఫ్టీ, ఔషధ నియంత్రణ, డ్రగ్స్ కంట్రోల్ విభాగాలను విలీనం చేస్తూ ఏకీకృత పాలన యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తుంది. అంటే ఆళ్ళు వేరు వీళ్ళు వేరు కాకుండా ఒకే విధంగా ఏకీకృత పాలన. దీని ద్వారా ఏంటంటే ఒకేసారి మెరుపుదాడులు చేసే అవకాశం ఉంది. అన్నింటినీ ఎవరైతే కల్తీ చేస్తున్నారో వాళ్ళందరికీ చెక్ పెట్టే అవకాశం చాలా స్పష్టంగా అయితే కనబడుతుంది. ఈ మేరకు వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేస్తుంది. టీజీ సేఫ్ నూతన కమిషనర్గా ఐపీఎస్ అధికారి అవినాష్ మొహంతి నియమిస్తూ సాధారణ పరిపాలనా శాఖ మరో జీవోను విడుదల చేసింది. ఆయన గతంలో డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్గా కూడా జనరల్గా బాధ్యతలు నిర్వహించారు. రాష్ట్రంలోని ఆహార వ్యాపార కార్యకలాపాలు పెరుగుతున్న నేపథ్యంలో నాణ్యత లేని నకిలీ ఆహార పదార్థాలు, ఔషధాలను నిరోధించి ప్రజారోగ్యాన్ని కాపాడాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం తన జీవోలో పేర్కొంది. ఆహార భద్రతా ప్రమాణాల చట్టం 2006, డ్రగ్స్ అండ్ కాస్మోటిక్స్ చట్టం 1940కి నిబంధనలు అమలు పర్యవేక్షణలో బలోపేతం చేయడమే ఈ విలీనం ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేస్తుంది. ఈ 2 విభాగాల లక్ష్యాలు ప్రజారోగ్యం, వినియోగదారుల భద్రత, నాణ్యతా ప్రమాణాలు వంటి ఉమ్మడి అంశాలతో ముడిపడి ఉన్నాయని వివరించింది. దీంతో టీజీ సేఫ్ ఉందని చెప్పి మరొకసారి ప్రూవ్ అవుతుంది అని చెప్పి ఆశాభావాన్ని వ్యక్తం చేయడం అయితే జరిగింది. రానున్న రోజుల్లో మరి ఆయన తన సేవలను అందించనున్నారు మరి అది ఐపీఎస్ అధికారి అవినాష్ మొహంతి అని కూడా ప్రచురించారు. ఇక తదుపరి చూస్తే విజయవాడలో లంచం భాగోతం అంటే విజయవాడలో. అదేవిధంగా సూర్యుడిపై భారీ విస్ఫోటనం. భూమిపై దూసుకొస్తున్న సౌర తుఫాను ఆగస్టు 17న అయస్కాంత క్షేత్రాన్ని తాకే అవకాశం ఉంది. ముప్పేమీ లేదు. ధ్రువ ప్రాంతాల్లో అరోరా కనువిందు చేయనుంది అని కూడా మరి దీని గురించి రాశారు. 2వ పేజీలో ఉంది.
ఇక సూర్యుడి పైన భారీ విస్ఫోటనం జరిగిందంటే అంతరిక్షంలో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. సూర్యుడి ఉపరితలంపై మరి సంభవించిన శక్తివంతమైన ప్లాస్మా విస్ఫోటనం కారణంగా భారీగా విడుదలైన విద్యుదావిసిత కణాలు భూమి వైపు దూసుకొస్తున్నాయి. ఆగస్టు 14న సూర్యుడి ఉపరితలంలో భారీ అయస్కాంత నిర్మాణంలో పోటీ చేసుకున్న మార్పుతో మరి కరోనల్ మాస్ ఎలక్షన్ సంభవించినట్లు అంతరిక్ష వాతావరణ పరిస్థితులు గుర్తించారు. ఈ ప్లాస్మా మేఘం సోమవారం ఆగస్టు 15న భూమి అయస్కాంత క్షేత్రాన్ని తాకే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. సూర్యుడి నుంచి భారీగా వెలువడిన విద్యుదావిసిత ప్లాస్మా అంతరిక్షంలో వేగంగా ప్రయాణిస్తూ భూమి వైపు వస్తుంది. అయితే భూమికి అయితే ముప్పు లేదట, కానీ ఆకాశంలో అద్భుతం. ఈ సౌర తుఫాను కారణంగా సాధారణ ప్రజలు రోజువారీ జీవితానికి ఎలాంటి ప్రత్యక్ష ముప్పు ఉండదని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అయితే భూమి అయస్కాంత క్షేత్రంలో సూర్యుడి నుంచి వచ్చిన అధిక శక్తి కణాలు ఢీకొన్నప్పుడు ధ్రువ ప్రాంతాల్లో అద్భుతమైన కాంతి దృశ్యాలు ఏర్పడే అవకాశం ఉంది. ఉత్తర అమెరికా, యూరోప్లోని అధిక అక్షాంశ ప్రాంతాల్లో రాత్రి ఆకాశంలో అరోరా బొరియాలస్గా పిలిచే రంగురంగుల కాంతులు కనిపించే అవకాశం ఉంది అని కూడా దీని గురించి కూడా చెప్పడం అయితే జరిగింది. ఇంకా అదేవిధంగా చూస్తే విజయవాడలో లంచాల భాగోతం. మరి లంచాల భాగోతం అనేది ఎప్పటి నుంచో మన తెలుగు ప్రజల్ని, భారతదేశాన్ని కూడా పీడిస్తున్న అంశం. మరి విజయవాడలో భారీ లంచ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. 179.50 కోట్ల విలువైన ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నల్స్ ప్రాజెక్టుకు సంబంధించి 7 కోట్ల లంచం డిమాండ్ చేసిన ఆరోపణలపై ఓ రైల్వే ఇంజనీర్ను సిబిఐ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. 15 లక్షల నగదు లంచం తీసుకుంటుండగా రైల్వే అధికారి బాపిరాజుతో పాటు ఆయన మధ్యవర్తిగా వ్యవహరించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రైవేట్ వ్యక్తి శ్రీచంద్ను సిబిఐ అధికారులు అరెస్ట్ చేసినట్లుగా సమాచారం. 15 లక్షలు తీసుకుంటుండగా పట్టుబడ్డారు. సిబిఐ పట్టుకుంది. భారీ ప్రాజెక్టులో బోనస్ పేరుతో 7 కోట్లు డిమాండ్ చేశారట. మరి రైల్వేలో అవినీతిపై సిబిఐ నజర్ వ్యక్తం చేస్తుంది. చూడాలి, ఇలాంటి లంచగొండ్ల ఆట కట్టిస్తేనే భారతదేశం అభివృద్ధి పదంలో దూసుకుపోతుందని చెప్పి ప్రజలందరూ కూడా చెప్తున్నారు. ఎందుకంటే దేశాన్ని ఎంత బాగు చేద్దామని 4 అడుగులు ముందుకేపించిన లంచగొండితనం అనేది ప్రజలను పట్టి పీడిస్తున్న సమస్య. దీన్ని భారతదేశాలు ఈ విషయంలో అందరూ కూడా మరి ముక్తకంఠంతో ఖండించాల్సిన అవసరం ఉందని చెప్పి మరి విశ్లేషకులు కూడా అభిప్రాయపట్టాన్ని మనం గమనించవచ్చు. ఇక బీసీసీఐలో కీలక మార్పులు. వివిఎస్ లక్ష్మణ్కు బాధ్యతలు. సెప్టెంబర్ నుంచి డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ రోల్ అంటే గంభీర్ అగర్కర్ జట్టు మధ్య సమన్వయానికి కొత్త వ్యవస్థ ఉందని కూడా ప్రచురించడం అయితే జరిగింది. అదేవిధంగా చూసుకుంటే దళిత మహిళ ఆత్మకథ గున్నుగు పూలు అని చెప్పి జుపాక సుభద్ర ఒక ఆర్టికల్ రాయటం అయితే జరిగింది. దాని గురించి కూడా ప్రచురించారు. ఇక ఎమ్మెల్యే బెదిరింపు ధోరణి సరికాదంటూ ఏ హాని జరిగిన ఎమ్మెల్యే కోనంనేనిదే బాధ్యత అని బీజేపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎర్రా కామేష్ అయితే తెలియజేశారు. ఇంకా మరి ఏం హాని జరిగిన ఎమ్మెల్యే జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎర్రా కామేష్ తెలిపారు. కొత్తగూడెం కార్పొరేషన్ అభివృద్ధి కోసం నిర్వహించిన టీపీఆర్ టెండర్లో అవినీతి జరిగిందని సాక్ష్యాధారాలతో సహా నిరూపించినందుకు కొత్త ప్రభుత్వం ఎమ్మెల్యే కోనంనేని సాంబశివరావు బెదిరింపులకు దిగుతున్నాడని జైభీమరావు భారత్ పార్టీ జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎర్రా కామేష్ ఆరోపించారు. ఆదివారం మండల పరిధిలోని శ్రీరామ ఫంక్షన్ హాల్ నందు జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది. బోనాల వేడుకల్లో పాల్గొన్నారంటే ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి. రంగారెడ్డి జిల్లాలో ఇక మరి వర్షాలు సమృద్ధిగా కురిసి ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు మల్రెడ్డి రంగారెడ్డి అని కూడా ప్రచురించారు. సీతారామ ప్రాజెక్టుకి పరిశీలనకు సిపిఎం ఉమ్మడి జిల్లా నాయకత్వం వహిస్తుంది. సీతమ్మ సాగర్ ప్రాజెక్టులపై వాస్తవాలను వెల్లడిస్తాం, అబద్ధాలతో రైతులు మోసం చేస్తున్న మంత్రులు విలేకరుల సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి మత్స వెంకటేశ్వర్లు వ్యాఖ్యలు చేశారని కూడా ప్రచురించారు. ఇక ప్రతిభావంతులైన విద్యార్థులకు నగదు బహుమతులట. మైనాబాద్లో మున్సిపాలిటీ హయత్నగర్ జిల్లా పరిషత్లో ఉన్న ఉన్నత పాఠశాలలో శనివారం 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు పురస్కరించుకుని 2025-26 సంవత్సరం 10వ తరగతి పరీక్షలో ప్రథమ మరియు ద్వితీయ స్థానం సాధించిన విద్యార్థులకు నగదు బహుమతులను అందించారు అని చెప్పి ప్రచురించారు. ఇక మద్యం తాగి వాహనాలు నడపరాదు, మరి మనందరం చెప్తూ ఉంటాం, అయినప్పటికీ కూడా ఏదో రకంగా ఇది అవుతానే ఉంది. కాబట్టి ఇది అనేక మంది ప్రాణాలకు ముప్పు ఉంది. ఎటువంటి పరిస్థితుల్లో పోలీసులు అయితే ఉక్కుపాదం మోపే అవకాశం 100% ఉంటుంది. కాబట్టి ఎస్ఐఏ శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. వలిగొండ పట్టణ కేంద్రంలో ఆదివారం సాయంత్రం వలిగొండ ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి సిబ్బందితో తనిఖీలు చేస్తుండగా మద్యం తాగి వాహనాలు నడుపుతూ పోలీసులకు పట్టుబడిన 2 వ్యక్తులపై కేసు నమోదు చేసి 2 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఎవరు కూడా ఇలాంటి చెయ్యకూడదని చెప్పి హెచ్చరికలు జారీ చేశారు. వారు శిక్షార్హులు అవుతారని కూడా
హెచ్చరికలు జారీ చేశారు. ఇక ముస్లిం మైనార్టీ రిజర్వేషన్లకు 21,000 కేక్ కట్ చేసిన షబ్బీర్ అలీ ముస్లిం నాయకులతో కలిసి సంబరాలు చేసుకున్నారు. ఆదిలాబాద్లో స్వతంత్ర దినోత్సవ వేడుకలకు ఆదిలాబాద్కు విచ్చేసిన ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ శనివారం పట్టణంలోని కాంగ్రెస్ నాయకులు షేక్ ముజాహిద్ నివాసాన్ని సందర్శించారు. అక్కడ కాంగ్రెస్ నేతలు మైనార్టీ నాయకులతో కలిసి విందు భోజనాన్ని స్వీకరించారు. అనంతరం 4% ముస్లిం రిజర్వేషన్లకు 21 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. రిజర్వేషన్ల వల్ల వేలాది మంది ముస్లిం యువత లబ్ధి పొందుతున్నారని ప్రచురించారు. నీటిలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు మెమెంటోలు అందించి అభినందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనుష, జిల్లా గ్రంథాలయ అధ్యక్షులు మల్లిపూల నరసయ్య, డీసీ అధ్యక్షుడు నరేష్ జాదవ్, ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి, జహీర్ రంజానీ, జమీతే ఉలామిల్ హింద్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు మఫ్తీ అబ్దుల్ ఘనీ కాస్మీ, జిల్లా అధ్యక్షుడు కాజీ సయ్యద్ నదీముద్దీన్, ఇమామ్స్ అసోసియేషన్ అధ్యక్షుడు హఫీజ్ మంజూర్ అహ్మద్, ఇంతికాబ్ ఆలం తన్వీర్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. ఇక బీట్ ఆఫీసర్ నవీన్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని కాంగ్రెస్ జిల్లా లీడర్ గుత్తా వెంకటేశ్వరరావు తెలియజేశారని కూడా ప్రచురించారు. కల్తీ పెరుగు కోవా తయారీ కేంద్రంపై ఎస్ఓటీ అధికారులు దాడి చేశారట. కుషాయిగూడలో కాప్రా సర్కిల్ పరిధిలోని వైష్ణవి ఎంక్లేవ్లో నందిని మిల్క్ సెంటర్లో కల్తీ పెరుగు కోవా తయారు చేస్తున్న కేంద్రంపై మల్కాజ్గిరి ఎస్ఓటీ పోలీసులు ఆదివారం దాడి చేశారు. ఈ సందర్భంగా 120 కిలోల కల్తీ పెరుగు, 6 కిలోల కోవాను తరలిస్తున్న రామచంద్రన్ అదుపులోకి తీసుకుని టాటా ఏస్ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఎలాంటి తయారీ గడువు, తేదీలు, లేబుళ్లు లేకుండా పెరుగు కోవా తయారు చేసి విక్రయిస్తున్నట్లుగా ఈ సమాచారం అందింది. దీన్ని పట్టుకోవటం అయితే జరిగింది. ఆహార పదార్థాలన్నీ కల్తీ అయిపోతున్నాయి. దీన్ని జాగ్రత్తగా చూసుకోకపోతే ప్రజలు వాళ్ళ ఆరోగ్యాలను పాడు చేసుకుంటారని కూడా మనకి అర్థం చేసుకోవచ్చు. మేడారం సమ్మక్క సన్నిధిలో సీఎం రాష్ట్ర మంత్రులతో ఎమ్మెల్యే పాయం సమ్మక్క సారమ్మ గద్దెల వద్ద ప్రత్యేక పూజలు, భక్తుల సౌకర్యాలే లక్ష్యంగా మేడారం అభివృద్ధి, రహదారులు, తాగునీరు, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి. సీఎం హామీలను మనుగూడూరులో విలేకరులు వెల్లడించిన పినపాక ఎమ్మెల్యే పాయం అని చెప్పి కూడా ప్రచురించారు. ఇక మేడారం అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని పాయం తెలియజేశారు. ఆర్వో మినరల్ వాటర్ కూడా ప్రారంభించారు. సీఎం వెంట మంత్రులు, ప్రజాప్రతినిధులు అందరూ ఉన్నారు. మనం దీన్ని పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డిని, సీతక్కని, అలాగే షబ్బీర్ అలీని అందరూ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. అదేవిధంగా చూసుకుంటే జర్నలిస్టులకు రైల్వే పాస్ల పునరుద్ధీకరణ కోసం కృషి చేస్తా. ఏపీజేఎఫ్ నేతలకు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ హామీ. జర్నలిస్టుల సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లి ఏపీజేఎఫ్ ఫౌండర్ ప్రెసిడెంట్ కృష్ణాంజలి తెలిపారు. జర్నలిస్టులకి ఇది ఏపీ అయినా తెలంగాణ అయినా ఎంతోమంది జర్నలిస్టులు తమ వృత్తిని నమ్ముకుని ఎంతోమంది కొనసాగిస్తూ ఉంటారు. అయితే ఎంతోమంది ఇప్పటికీ కూడా ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు. వాళ్ళని ఆదుకోకపోతే కలంతో ప్రజల్ని చైతన్యపరచడం కానీ ప్రభుత్వానికి ప్రజల మధ్య వారధిగా ఉంటూ ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం కానీ, లేదంటే ప్రభుత్వంలో ఉన్న లోటుపాట్లను ప్రజలకు తీసుకువెళ్ళే క్రమంలో జర్నలిస్ట్ అనేవాడు ఛిద్రమైపోతున్నాడు. వాళ్ళ యొక్క ఉపశమనం అనేది చాలా అవసరం. దీనికి సంబంధించి రైల్వేకి సంబంధించి కూడా నా వంతు చేస్తా అని చెప్పి పెమ్మసాని తెలియజేశారట. అర్హులైన జర్నలిస్టులకు గతంలో మంజూరు చేసిన విధంగా రైల్వే పాసులు పునరుద్ధరించేలా కేంద్ర రైల్వే శాఖ మంత్రితో మాట్లాడి తగిన విధంగా కృషి చేస్తానని కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల ఫోరం ప్రెసిడెంట్ల చెవుల కృష్ణాంజలి ఆధ్వర్యంలో ప్రతినిధుల బృందం ఆదివారం కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ను కలిసి జర్నలిస్టుల సమస్యలపై వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా రైల్వే పాసులు, ప్రయాణ రాయితీతో పాటు సీనియర్ జర్నలిస్టులకు పెన్షన్ సౌకర్యం, గుంటూరులో ప్రెస్ క్లబ్ ఏర్పాటు తదితర అంశాలు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా రంగాల్లో పనిచేస్తున్న అర్హులైన జర్నలిస్టులు తమ వృత్తిపరమైన బాధ్యతల్లో భాగంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు దేశవ్యాప్తంగా ప్రయాణించాల్సి ఉంటుందని కృష్ణాంజలి వివరించారు. ఆంధ్రప్రదేశ్లో అర్హులైన జర్నలిస్టులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం అందుబాటులో ఉన్న విధంగానే గతంలో రైళ్లలో కూడా జర్నలిస్టులకు 50% వరకు ప్రయాణ రాయితీతో పాటు ప్రత్యేక రైల్వే పాస్ సౌకర్యం ఉండేదని తెలిపారు. అయితే గత కొన్ని సంవత్సరాలుగా జర్నలిస్టులకు అందుబాటులో ఉన్న రైల్వే ప్లస్ ప్రయాణ రాయితీ సౌకర్యం నిలిచిపోవడంతో వృత్తిపరమైన విధులు నిర్వహించే జర్నలిస్టులపై అదనపు ఆర్థిక భారం పడుతుందని ఆయన పేర్కొన్నారు. కాబట్టి రాబోయే పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ఈ అంశాన్ని కేంద్ర రైల్వే శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లి అర్హత కలిగిన జర్నలిస్టులకు గతంలో అమల్లో ఉన్న రైల్వే పాస్ సౌకర్యాన్ని పునరుద్ధరించేలా కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని ఏపీజేఎఫ్ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా 60 ఏళ్ళు నిండిన లేదా 25 ఏళ్లుగా జర్నలిజం వృత్తిలో కొనసాగుతున్న సీనియర్ జర్నలిస్టులకు పెన్షన్ సౌకర్యం కూడా కల్పించడం, గుంటూరు జిల్లాలో జర్నలిస్టుల కోసం ప్రత్యేకంగా ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేయడం వంటి అంశాలను కూడా మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని రైల్వే పాస్ అంశాన్ని కేంద్ర రైల్వే శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు తీసుకోవడం ప్రయత్నిస్తానని మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సానుకూలంగా స్పందించినట్లుగా ఏపీజేఎఫ్ నేతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీజేఎఫ్ గుంటూరు జిల్లా అధ్యక్షులు చోళ రంగారావు, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ సూర్య నాయక్, బొప్పరాజు నాగేశ్వరరావు, శ్రీనివాసరావు, హాలీం, కేవీకే శర్మ, జహీరియా, వీరయ్య, ఎల్పీఎస్ వేణుగోపాల్, వెంకటరావు, రమేష్ తదితరులు పాల్గొనడం జరిగింది. ఇక సాహసానికి సెల్యూట్, సేవకు సత్కారం
మరి అనుమల నిరంజన్ రెడ్డికి ఇండియన్ పోలీస్ మెడల్ ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఇచ్చారు. అందుకున్న కరీంనగర్ రూరల్ ఇన్స్పెక్టర్ అని కూడా తెలిపారు. ఇక ధైర్యం ఆయన అడుగు, కర్తవ్యం ఆయన బాట, ప్రజాసేవే ఆయన లక్ష్యం, అంకితభావం ఆయన బలం. దశాబ్దాల పోలీస్ సేవకు ఇప్పుడు జాతీయ గౌరవం దక్కింది. విధి నిర్వహణలో ఎన్నో సవాళ్లు ఎదురైన వెనుకడు వేయని ధైర్యం, పరిస్థితులు ఎన్ని పరీక్షలు పెట్టినా చెక్కు చెదర నిబద్ధత, పోలీస్ బాధ్యతను కేవలం ఉద్యోగంగా కాదు ప్రజలకు భరోసా ఇచ్చే సేవగా మలిచిన అంకితభావం, ఇవన్నీ కలిసిన సుదీర్ఘ ప్రస్థానానికి ఇండియన్ పోలీస్ మోడల్ రూపంలో మరి జాతీయ గుర్తింపు లభించింది. కానిస్టేబుల్గా మొదలైన అడుగు తీవ్రవాద వ్యతిరేక వివధుల్లో మరి పదునెక్కిన ధైర్యం, ఎదురైన సవాళ్లతో మరింత బలపడిన నిబద్ధత, ప్రజాసేవలో మరింత విస్తరించిన బాధ్యత ఇప్పుడు జాతీయ గౌరవంగా మారిన ఈ ప్రస్థానం ఇదే కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ అనుమల నిరంజన్ రెడ్డి ప్రస్థానం అని చెప్పి మరి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆయనకి మెడల్ ఇవ్వటం అయితే జరిగింది. తోటాల మధ్య మొదలైన సేవా ప్రస్థానమని, 20 మంది మావోయిస్టులు వెనుకడుగు వేయని పోలీసింగ్ ప్రజాసేవను జోడించిన అధికారి, పోలీస్ అభ్యర్థులకు శిక్షణ, యువతకు మార్గదర్శనం, డ్రగ్స్ గంజాయిపై ప్రత్యేక దృష్టి, 82 క్యాష్ రివార్డులు, 64 GSCలు, 24 ప్రశంసా పత్రాలు. ఇలాంటి వ్యక్తి ఉండడం అనేది పోలీస్ డిపార్ట్మెంట్లో మనకు ఎంతో గర్వకారణమని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. యంగ్ ఇండియన్ బ్లడ్ డొనర్స్ క్లబ్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం జరిగింది. మరి దాని గురించి కూడా మనం చూడొచ్చు. ఇక సింగరేణి చెంత విషజలాలు, మూగజీవాలకు మృత్యు ఘంటిక అని కూడా ప్రచురించారు. ఇక సమితి శిగారంలో ఒకేసారి 18 మేకలు మృతి చెందాయి. ఎక్స్ప్లోజిటివ్ ప్లాంట్స్ వ్యర్థ జలాలే కారణమని బాధిత రైతు ఆరోపణలు చేస్తున్నారు. గతంలోని మేకలు, గేదెలు మృత్యువాత పడ్డాయని స్థానికులు అంటున్నారు. 3 ప్రైవేట్ సంస్థపై సింగరేణి పర్యవేక్షించిన ఎక్కడని నాయకుల ప్రశ్న, మూగజీవాల మరణాలకు కారణమేంటో తేల్చాలంటూ మరి చెప్తున్నారు. పర్యవేక్షణ లేకనే ప్రైవేట్ సంస్థలు ఇష్టారాజ్యంగా ఉన్నాయని ఏఐటీసీ రామ్ గోపాల్ అయితే ఆరోపణలు చేశారు. పన్ను వసూలుపై శ్రద్ధ, ప్రజల భద్రతపై లేదా అని మరి కాకినాడలో బెండపూడిలో సత్యదేవ రెసిడెన్సీపై పలు ప్రశ్నలు, అనుమతులు, డ్రైనేజీ, పార్కింగ్, ఫైర్ సేఫ్టీపై సమగ్ర విచారణకు స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మరి కాకినాడ జిల్లా తొండంగి మండలం బెండపూడి గ్రామ పంచాయతీ పరిధిలో శ్రీ సత్యదేవ రెసిడెన్సీ ఫంక్షన్ హాల్ అండ్ రూమ్స్ భవనంపై పలు నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించిన ఈ స్థానికులు, పర్యాటకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన రహదారి పక్కనే 2015లో నిర్మించిన ఈ 5 అంతస్తుల కమర్షియల్ భవనానికి సంబంధించిన బిల్డింగ్ ప్లాన్, లేఅవుట్ అనుమతులు రికార్డు తమ వద్ద లేవని పంచాయతీ అధికారులు చెప్పినట్లుగా స్థానికులు పేర్కొన్నారు. చూడొచ్చు సత్యదేవ రెసిడెన్సీని. మరి ఫైర్ సేఫ్టీపై అనేక ప్రశ్నలు, మరి సంయుక్త విచారణకు డిమాండ్ చేస్తున్నారు. భక్తుల రద్దీ ప్రాంతంలో పార్కింగ్ ఎక్కడా అని కూడా ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ డ్రైనేజీపై స్లాబ్, అదేవిధంగా పన్ను వసూళ్లపై ఉన్న శ్రద్ధ, ప్రజల భద్రతపై లేదా టౌన్ ప్లానింగ్ నిబంధనలు అమలయ్యాయా లేదని అనేక ప్రశ్నలు ఉత్పన్నమైన దీని గురించి అధికారులు పట్టించుకోవాలని కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక హసీనా అప్పగింతపై ఢాకా పట్టు. మరి అప్పటి వరకు తారిక్ రెహమాన్ భారత్కు రారు, అనుకూలంగా వాతావరణం ఏర్పడాలి, భారత్తో సంబంధాలు పునరుద్ధీకరణకు షేక్ హసీనా అంశమే ప్రధాన అడ్డంకిగా మారిందని కూడా మరి ప్రచురించారు. ఇక బీసీసీఐలో కీలక మార్పులు. వివిఎస్ లక్ష్మణ్కు బాధ్యతలు. సెప్టెంబర్ నుంచి డైరెక్టర్ ఆఫ్ క్రికెటర్ రోల్. గంభీర్, అగర్కర్ జట్టు మధ్య సమన్వయానికి కొత్త వ్యవస్థ కూడా ఉండబోతుంది. లక్ష్మణ్ చేతిలో కీలక సమన్వయ బాధ్యతలు ఉన్నాయట. సెలక్షన్ కమిటీ జట్టు మధ్య గ్యాప్ తగ్గించడమే లక్ష్యమట. ఇక జింబాబ్వే సిరీస్ ఆసియా క్రీడలను లక్ష్మణ్ సేవలు అందించనున్నారు. ఇది గంభీర్కు ప్రత్యామ్నాయమా లేదంటే 2020 ద్వితీయార్థంలో మరి బిజీ షెడ్యూల్, ముందస్తు ప్లాన్. భారత క్రికెట్లో కొత్త పవర్ సెంటర్గా లక్ష్మణ్. మనకు తెలుసు వివిఎస్ లక్ష్మణ్ మన హైదరాబాద్, మన తెలంగాణ వ్యక్తిగా మన అందరం కూడా ఎంతో గౌరవించాలి. ఇలాంటి వ్యక్తి. ఆస్ట్రేలియాకి లక్ష్మణ్ అంటే సచిన్ టెండూల్కర్ అంటే ఎంత భయం, అంతకంటే ఎక్కువ భయం లక్ష్మణ్ అంటే. ఎందుకంటే లక్ష్మణ్ యొక్క ఆట తీరు అంత ప్రభావితం చేసేది ఆ రోజుల్లో టెస్ట్ మ్యాచ్లో. కాబట్టి లక్ష్మణ్ లాంటి వ్యక్తి అందులో సౌమ్యుడిగా ఉండి ఏ సమస్యనైనా పరిష్కరిస్తారనే నమ్మకం బీసీసీఐకి ఉండవచ్చు. రానున్న రోజుల్లో మరి గంభీర్కి ప్రత్యామ్నాయంగా మారతాడా లేదంటే ఇంతవరకే మరి ఉంటాడనేది వేచి చూడాలి. దీనికి సమాధానం మనకి త్వరలో దొరుకుతుంది. ఇక సంప్రదాయాల లుక్లో త్రిష కనువిందు. దక్షిణాది సినీ ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నటి త్రిష కృష్ణన్ మరోసారి తన అందం, సంప్రదాయ శైలితో ఆకట్టుకున్నారు. పసుపు రంగు చీరలో ఆమె కనిపించిన తీరు ఎంతో క్లాస్గా, హుందాగా ఉంది. ఈ చీర తన చెల్లికి చెందినదని త్రిష వెల్లడించారు. విభిన్న పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్నారు. త్రిష గురించి ఇక్కడ రాయటం అయితే జరిగింది. మరి తమిళనాడులో త్రిష గురించి ప్రస్తుతం విపరీతంగా ఏదో ఒక విషయంలో ట్రోల్ అవుతూ ఉంటున్నారు. సంక్రాంతి బరిలో అనిల్ రావిపూడి వరుస విజయాలతో దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడి ప్రస్తుతం తన తదుపరి సినిమాను శరవేగంగా తెరకెక్కిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుక చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం లక్ష్యంగా పెట్టుకున్న మేకర్స్ షూటింగ్ని ఏమాత్రం ఆలస్యం చేయకుండా మరి కొనసాగిస్తున్నట్లుగా తెలిసింది. సంక్రాంతి సీజన్లో సినిమాను విడుదల చేస్తామని మేకర్స్ సినిమా లాంచ్ రోజుగానే ప్రకటించి దీంతో అనుకున్న సమయానికి షూటింగ్ పూర్తి చేసేందుకు యూనిట్ వేగంగా పనిచేస్తున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి. షూటింగ్ వేగంగా సాగుతున్నప్పటికీ క్వాలిటీ విషయంలో ఎక్కడ రాజీ పట్టడం లేదని సమాచారం. దర్శకుడు అనిల్ రావిపూడితో పాటు నిర్మాణ సంస్థ కూడా ప్రతి సన్నివేశాన్ని అత్యుత్తమంగా తెరకెక్కించేందుకు
ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా ప్రొడక్షన్ క్వాలిటీ, విజువల్ స్కేల్పై ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది. సంక్రాంతికి వచ్చి హిట్ కొట్టడం అనేది అనిల్ రావిపూడికి పరిపాటిగా మారింది. ఇక దీనిలో భాగంగా గతంలో వెంకటేష్తో తీసిన మరి సంక్రాంతికి వస్తున్నాం సినిమా కూడా సూపర్ డూపర్ హిట్గా నిలిచింది. మన రీసెంట్గా మెగాస్టార్ చిరంజీవితో చేసిన మనశంకర్ వరప్రసాద్ గారు కూడా అద్భుతంగా ఈ చిరంజీవి స్టామినా అంటే ఏంటో ప్రజలకి మరి ఒక్కసారి టాలీవుడ్లో తెలిసింది. మరి ఇక మొదటి పటాస్ సినిమాతో తనకు అవకాశం ఇచ్చిన కళ్యాణ్ రామ్, అదేవిధంగా వెంకీ ఎప్పుడు కూడా అనిల్ రావిపూడిని ఎప్పుడు ఆయన ఎంకరేజ్ చేస్తూ వచ్చారు. వీళ్ళిద్దరిని పెట్టి సినిమా చేయడంతో ఆయన సగం సక్సెస్ కొట్టారని మనం అందరం కూడా భావించవచ్చు. ఎన్నో అంచనాలు ఉన్నాయి ఇరుముడి సినిమా మీద. అద్భుతంగా ఉందన్నట్టు రానున్న రోజుల్లో ఇది బ్లాక్ బస్టర్ హిట్ కాబోతుంది అన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇరుముడి సినిమా మరి ఈ రోజున అయ్యప్ప స్వామి భక్తులు ఏ రకంగా ఉంటారు, ఎంతోమంది కొన్ని కోట్ల మంది అయ్యప్ప స్వామి భక్తులు ఉన్నారు. అందులో ఒక పెద్ద కమర్షియల్ హీరో ఇలాంటి సినిమా చేయడం అనేది భారీ హైప్ను తీసుకొచ్చింది ఇరుముడి సినిమా పైన. రానున్న రోజుల్లో ఇది మొత్తం ఓవరాల్ దేశవ్యాప్తంగా సినిమా రిలీజ్ అయ్యి మరి పాన్ ఇండియా మూవీగా ఈ ఇరుముడి రాబోతుంది. 100% మూవీ టీం అంతా కూడా చాలా సూపర్ డూపర్ హిట్ కాబోతుంది అని చెప్పి చాలా కాన్ఫిడెంట్గా ఉంది. మాస్ మహారాజా రవితేజ హీరోగా శివనిర్మాణ దర్శకత్వం జరిగిస్తున్న మోస్ట్ ఎలివేటెడ్ మూవీ ఇరుముడి మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న డిఫరెంట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఆగస్టు 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన గ్లిమ్స్ మెలోడీ ఎనర్జెటిక్ సాంగ్ సినిమాపై మరింత బజ్ను క్రియేట్ చేయగా తాజాగా విడుదలైన థియేటికల్ ట్రైలర్ అంచనాలను మరింత పెంచేసింది. ఈ నేపథ్యంలో ఇరుముడిలోని మోస్ట్ అవైటెడ్ సాంగ్ మల్లెపూల పల్లకిని మేకర్స్ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో విడుదల చేశారు. అయ్యప్ప భక్తులు ప్రత్యేక స్థానం ఉన్న ఈ పాటకు ఒరిజినల్ భక్తి భావాన్ని కొనసాగిస్తున్న సంగీత దర్శకుడు జీవి ప్రకాష్ కుమార్ కొత్త మ్యూజిక్ టచ్ ఇచ్చారు. గ్రాండ్ ఆర్కెస్ట్రేషన్ అలాగే పవర్ఫుల్ రిథమ్స్తో పాటను మరింత ఎనర్జెటిక్గా రూపుదిద్దారు. ఈ పాట గురించి దర్శకుడు శివ నిర్వాణ మాట్లాడుతూ మల్లెపూల పల్లకి కోసం చాలా శ్రమించామని కూడా తెలిపారు. సినిమా అద్భుతంగా వచ్చిందని, రానున్న రోజుల్లో ఇరుముడి సూపర్ డూపర్ హిట్ అవుతుందని అందరూ భావిస్తున్నారు. ఇక స్క్రిప్ట్ విషయంలో రాజీ పడనని చెప్పి ఎస్ చెప్తున్నారు. ఓవరాల్గా చూసుకుంటే మరి ఇవి ఇంపార్టెంట్ న్యూస్. ఈరోజు ఇంపార్టెంట్ న్యూస్ మరి ఏదైతే వార్తాపత్రికలో ఇంపార్టెంట్ న్యూస్ ఏవైతే ఉండో వాటిని విశ్లేషించే కార్యక్రమే ఈ వార్తాపత్రిక వార్తా విశ్లేషణ. మరి మహాదినపత్రికను మరి మీరు డౌన్లోడ్ చేయండి. ఎప్పటికప్పుడు కూడా మహాదినపత్రికను ఫాలో అవ్వండి. ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ నిష్పక్షపాతంగా వార్తలను ప్రచురించే ఏకైక పత్రిక మహాదినపత్రిక. ఇది వాటి మహాదినపత్రిక వార్తాపత్రిక వార్తా విశేషాలు. నమస్తే.